హలో, వెల్కమ్ టు ద తెలుగు క్రికెట్ వైబ్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఒక ఉత్కంఠభరితమైన ఎన్కౌంటర్. ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు స్టార్ ప్లేయర్గా నిలిచారో అన్నదాన్ని ఇప్పుడు చూద్దాం. సో రెడీనా? అయితే స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఓటమి తప్పదనుకున్న చోట ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ అద్భుతం చేశాడనే చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అశుతోష్ తన వీరోచిత పోరాటంతో ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు. తొలుత 20 బంతుల్లో 20 పరుగులు చేసిన అశుతోష్ 15వ ఓవర్ నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఎండ్లో ఉన్న విప్రజ్ నిగమ్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే దూకుడుగా ఆడుతున్న విప్రజ్ నిగమ్ వెంటనే మిచెల్ స్టార్క్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ క్రీజులో ఉన్న అశుతోష్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. వరుసగా బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసిన అశుతోష్ ఆఖరి ఓవర్లో 6 కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అశుతోష్ తన ఎదుర్కొన్న ఆఖరి 11 బంతుల్లో ఏకంగా 44 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 31 బంతుల్లో 5 4లు 5 6లతో 66 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా ఢిల్లీ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్తో పాటు విప్రజ్ నిగమ్, స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్, బిష్నోయ్, దిగ్వేష్ తలా 2 వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇక లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 4లు 6 6లతో 72 పరుగులు, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 6 4లు 7 6లతో 75 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించగా విప్రజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ ఎక్స్లో ట్రెండింగ్గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరి అశుతోష్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. 26 ఏళ్ల అశుతోష్ రాంబాబు శర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్ ఏ, 31 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేసిన అశుతోష్ టీ20లో 47 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇక అశుతోష్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచితుడే. ఐపీఎల్ 2024 సీజన్తో పంజాబ్ కింగ్స్ తరపున అశుతోష్ ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెట్టాడు. మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ తన బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. గతేడాది సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తన అద్భుత ప్రదర్శనతో 2 మ్యాచ్ల్లో పంజాబ్ని గెలిపించాడు. అయినప్పటికీ పంజాబ్ మాత్రం ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన ఈ పవర్ హిట్టర్ను 3.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఢిల్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.